హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం గోదావరి స్టైల్ చేపల పులుసు చేసుకుందాం. ఇది శీలావతి చేపతో చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక కేజీ చేపని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత కారం, ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పావుగంట పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఆనియన్స్ చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు మీరు తీసుకునే చేపకని బట్టి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక వంకాయ ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద టమాటో ప్యూరీ చేసుకొని పెట్టుకోండి. కావాల్సిన మసాలాస్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. ఎక్కువ నానకండి, చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుంది కదా. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకొని పక్కకు తీసేయండి. తర్వాత ఇవి పులుసు మరిగేటప్పుడు వేసుకుంటాం. మళ్ళీ తర్వాత అదే నూనెలో మళ్ళీ కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకోండి. ఈ చేపల పులుసుకి తాలింపు చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించండి. కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ధనియా పౌడరు, జీలకర్ర, వెల్లుల్లి 3 కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోండి. చూసారా, ఆనియన్స్ మగ్గాయి కదా. ఇప్పుడు ఈ పొడి వేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని అలా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోండి. మనం ఆల్రెడీ 2 స్పూన్లు చేపలు మ్యారినేట్ చేసినప్పుడు వేసాము. ఈ కారం అయితే సరిపోతుందండి. ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా. లేదు మేము కొంచెం ఎక్కువ తింటామంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ప్యూరీ చేసుకున్న టమాటో ఉంది కదా, అది కూడా వేసుకోండి. అది కాస్త మగ్గనివ్వండి. ఆయిల్ సెపరేట్ అయింది కదండి, ఇది చూసుకోండి ఒకసారి, లేదంటే పచ్చివాసన ఉండిపోతుంది టమాటో. ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని చేపలు మ్యారినేట్ చేసిన ఒకటి తర్వాత ఒకటి అన్నీ సర్ది పెట్టుకోండి. అన్నీ ప్యాన్కి తగిలేలా ఉండాలి, అలా పెట్టుకోండి. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత చేపని అటు తిప్పుకోండి మళ్ళీ. ఎందుకంటే చేప కూడా బాగా అనిపిస్తుంది, అంటే ఫ్రై చేసిన చేపతో పులుసు చాలా బాగా అనిపిస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేప విడిపోతుందేమో అనే భయం ఉంటే మాత్రం ఇలా చెయ్యకండి, పర్వాలేదు. చేప గట్టిగానే ఉంది, మేము చేయగలం అనుకుంటేనే చెయ్యండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని సర్ది పెట్టుకోండి. ఈ చేపలతో పాటు వేసేసుకున్నా సరిపోతుంది. ఒకసారి చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా తేలిందంటే కిందంతా కూడా చాలా వరకు ఫ్రై అయినట్టే. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. ఇది ఎప్పుడు కొంచెం చిక్కగా ఉండేలాగే వేసుకోండి, మరీ పల్చగా మాత్రం వేసుకోవద్దు. చేప పులుసు ఎక్కువ మరగకూడదండి, చేప ఉడికేదాకానే. చూడండి, ఒక్కసారి పులుసు వేసుకున్న తర్వాత గరిటతో నెమ్మదిగా కలుపుకోండి. అలా కలుపుకుంటే ఊడిపోతుందేమో అనిపిస్తే ఒక్కసారి ప్యాన్ ఇలా తిప్పుకోండి. ఆ తర్వాత సాల్ట్ సరి చేసుకొని కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వల్లే చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కొత్తిమీర పులుసు ఉడుకుతున్నప్పుడే వేసుకోండి. లాస్ట్లో వేసే కంటే ఈ టైంలో వేస్తే ఆ ఫ్లేవర్ కూడా పట్టి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి.
ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా బ్యాలెన్స్ అవుతాయి. లేదు మేము చేపల పులుసులో బెల్లం వేసుకోము అంటే స్కిప్ చేసేయండి, కానీ నా వరకు నేను సజెస్ట్ చేస్తాను. అంతేనండి, అయిపోగానే దింపేసుకోవచ్చు. కానీ ఇది ఒక పూట రెస్ట్ ఇచ్చేసి తర్వాత తినమనే చెప్తాను. అంటే మార్నింగ్ వండుకొని మధ్యాహ్నం, లేదంటే మధ్యాహ్నమే వండుకుంటే నైట్కి చాలా బాగుంటుంది. చేపకి ఆ ఫ్లేవర్ అంతా పడుతుందండి. వేడివేడి చేపల పులుసు కంటే చల్లారిన చేపల పులుసే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పైపింగ్ హాట్ రైస్తో మన చేపల పులుసు చాలా బాగా అనిపిస్తుందండి. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు రివ్యూ చెప్పండి. అంతేనండి, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్స్ కూడా నాకు రాయండి. థ్యాంక్ యూ.